వైసీపీ నేత కమ్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టైం ఏమాత్రం బాగోలేదు. ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగులుతోంది. తాజాగా ఆయనకు కోర్టు నుంచి షాక్ ఎదురైంది. ఎమ్మెల్యేగా ఉన్న వేళలో చట్ట వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడి వారి ఆస్తుల్ని లాక్కున్నట్లుగా ఉన్న ఆరోపణల నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వల్లభనేని వంశీ కోరారు. అయితే ఈ తరహా కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం విచక్షణ అధికారాన్ని తాను వినియోగించుకోలేదని పేర్కొన్నారు. విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి రిజెక్ట్ చేశారు. ఇంతకు వంశీ మీద ఉన్న కేసు ఏమిటంటే, గత ప్రభుత్వంలో వంశీ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆ సమయంలో ఒక భూ వివాదాన్ని పరిష్కరిస్తానని తమను పిలిచి తన బినామీ పేర్ల మీద ఆ భూముల్ని రాయించుకున్నట్లుగా ఆరోపించారు. విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాది సుంకర కృష్ణమూర్తి తనకు ఎదురైన చేదు అనుభవంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వల్లభనేని వంశీని ఏవన్గా చేరుస్తూ గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసులో ముందస్తు బెయిల్ తాను జారీ చేయలేదని స్పష్టం చేస్తూ వంశీ పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఈ కేసులో వంశీకి ఎలాంటి సంబంధం లేదని, అయినా కేసు నమోదు చేశారని, కేసును కొట్టేయాలంటూ వంశీ తరపు లాయర్ బలమైన వాదనని వినిపించారు. అయితే దీనిపై పిటిషనర్ తరపు లాయర్ తన వాదనను వినిపిస్తూ వంశీ తన అనుచరులను పెట్టి బినామీ పేర్లతో సేల్ డీడ్ రాయించుకున్నారు అన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు బయటకు రావాలంటే ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోరారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదని తేల్చేశారు.